ఎవరి ఇంట్లో అయితే ఇద్దరు సంతానం ఉన్నారో తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే నా ఇద్దరు పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వీళ్ళు ఏది చేసినా సో వాళ్ళ వల్ల సమాజానికి మంచి జరగాలనే ఆలోచన దృక్పథంతో తల్లిదండ్రులు. కానీ వాళ్ళ గ్రహ జాతక నక్షత్ర లగ్న ప్రకారం సో ఒక్కరికి ఉదాహరణకి తీసుకుంటే నా దగ్గరికి రీసెంట్ గా రవి అనే ఒక క్లయింట్ వచ్చాడు హైదరాబాద్. సో ఆయనకి ఒక పాప ఒక బాబు. అమ్మాయి విషయంలో అమ్మాయి సూపర్ గా చదువుతుంది. సో మొన్న రీసెంట్ గా 2024 గ్రూప్ రిజల్ట్స్ లో కస్టమ్ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ గా హైదరాబాద్ లో గ్రూప్ 1 ఉద్యోగం కొట్టింది సెట్ అయింది. అబ్బాయి మాత్రం చాలా విలాసవంతమైన జీవితం గడుపుతూ తల్లిదండ్రులని చాలా మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. అబ్బాయి పేరులో నెగిటివిటీ ఎక్కువగా ఉంది. 6 లెటర్స్ తో అబ్బాయి నేమ్ ఉంది. దానికి తోడుగా ఆ ఇంట్లో వాళ్ళ తండ్రి గారు వాళ్ళ నాన్నగారికి 2వ సంతానం, ఈ అబ్బాయి ఈయనకి 2వ సంతానం. సో 2 అంటే చాలా నెగిటివ్. సో ఇలా ఉండడం వల్ల మీ జీవితంలో ఒకరి జీవితం తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి జీవితం మాత్రం రోజు రోజుకి అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఒకరి జీవితం మాత్రం ప్రతిరోజు దినదినగండంగా దిగజారిపోతుంది. ఇది మిమ్మల్ని భయపెట్టాలనో కాదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఒకరిలో ఉన్నటువంటి మేధస్సు, మేధా సంపత్తి, ఆలోచన విధానం, జ్ఞాపక శక్తి, వాళ్ళు ఏదైనా ఒక సమస్యను అవగాహన పరచడం, ఇతరులతో మాట్లాడడం, వాళ్ళ మాట్లాడే విధానం, నడవడికలు ఎలా ఉన్నాయి, ఇంకొకరికి ఎలా ఉన్నాయి, వాళ్ళని ట్రైన్ చేసింది మీరే, వీళ్ళని ట్యూన్ చేసింది మీరే. సో వాళ్ళకి ఎందుకు అలా ఉన్నాయి, వీళ్ళకి ఎందుకు అలా లేవు. ఒక్కసారి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీరు మీ తండ్రి గారికి 1 లేదా 2వ సంతానమైనా, మీకు మీ అబ్బాయి 2వ సంతానమైనా ఖచ్చితంగా చిక్కులు, సమస్యలు ఉన్నాయి. ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేస్తే ఖచ్చితంగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. మీరు అనుకున్నట్టుగా మీ పిల్లల భవిష్యత్తు ఉండబోతుంది. దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లల డేటా